ఇప్పుడున్న మార్కెట్కు 14 బెస్టా 16 బెస్టా అంటే 16 తీసుకుంటే ఎన్ని ఫీట్ల బాడీ తీసుకోవాలి, లోడింగ్ ఉంటుంది, ఇంకా ఆఫీస్ కమిషన్ ఉంటుంది. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు సిఎస్ఆర్ ట్రక్ వ్లాగ్స్. ఈ వీడియో ఏంటంటే 16 తీసుకోవచ్చా 14 తీసుకోవచ్చా, అదే 16 తీసుకుంటే ఎన్ని ఫీట్ల బాడీ తీసుకోవాలి అనేసి ఫుల్ క్లారిటీగా అయితే వీడియో ఉంటుంది అనమాట. ఇంకా చాలామంది కామెంట్ ఏం చేస్తున్నారంటే, అన్న నువ్వు 2 వీడియోస్ పెట్టావు కదా, ఎందుకు ఆ వీడియోస్ మళ్ళీ డిలీట్ చేసావు అని అడుగుతున్నారనమాట. నా రెస్పాన్సిబిలిటీ కాబట్టి మీకు చెప్తున్నాను అంతే. అదేం లేదు, నేను అక్కడ డ్యూటీ చేసా కదా, సంథింగ్ జరిగేసి కొన్ని ప్రాబ్లమ్స్ వల్ల వాళ్ళు వీడియోస్ అయితే డిలీట్ చేయమన్నారనమాట. ఎందుకు వాళ్ళని ఇబ్బంది పెట్టడం చెప్పండి, మనం ఇబ్బంది పడకూడదు, వాళ్ళు ఇబ్బంది పడకూడదు. మొత్తం వచ్చేసి ఇంకా అంతటితో ఎందుకు మనకు లేనిపోని ప్రాబ్లమ్స్ అనేసి పూర్తిగా అయితే అక్కడితో అయితే సాల్వ్ చేసుకున్నాను అనమాట. మొత్తానికైతే వీడియోస్ అన్నీ డిలీట్ చేసినాను. వాళ్ళ వీడియోస్ అయితే నా ఛానల్లో అయితే ఇంకా కనపరావు అనమాట. ఆల్మోస్ట్ మీకు ఈ వీడియో చూసేపాటికి ముందు వీడియోలు చెక్ చేస్తే తెలిసిపోయింటుంది. మొత్తం వీడియోస్ అన్నీ డిలీట్ చేసినాను. ఇంకా వాళ్ళ వీడియోస్ నేనైతే పెట్టదలుచుకోలేదు. హలో ఫ్రెండ్స్, మీకోసం ఒక మంచి లోడింగ్ అప్లికేషన్ అయితే తీసుకొని వచ్చాను. అప్లికేషన్ పేరు వచ్చేసి ట్రక్సప్. కింద డిస్క్రిప్షన్లో అయితే లింక్ ఉంటుంది, ఒకసారి వెళ్ళి చెక్ చేయండి. నా పేరు ముబారిక్, నేను ఒక ట్రక్ డ్రైవర్ని. ఈ ట్రక్సప్ మన జీవితాన్ని మరియు పనిని చాలా సులభతరం చేసింది. దీనితో మనం కోరుకున్న రోడ్డుపై లోడ్ సాధించవచ్చు. మనం దీనిపై తిరిగి లాభాన్ని పొందుతాము. మన సమయం కూడా ఎంతో ఆదా అవుతుంది. మీరు ఎంత ఎక్కువ తోలకం తోలితే అంత ఎక్కువ సంపాదించవచ్చు. ట్రక్సప్లో చాలా ముఖ్యమైన విషయం ఏంటంటే, లొకేషన్ గురించి, మన ఫ్యామిలీ గురించి ఎక్కువ ప్రభావితమైంది. ఇందులో మనం ఎక్కడ ఉన్నాం అనేసి ఫ్యామిలీ తెలుసుకోవచ్చు. మాకు కూడా ఒక కళ ఉంది, మేము కూడా తెలివిగా ధనవంతులు కావాలని. ఒక్కొక్క ట్రక్ కొనాలనేది మా కళ. మీ కళ కూడా నెరవేరాలంటే ట్రక్సప్ని అయితే డౌన్లోడ్ చేసుకోండి. 16 తీసుకోవచ్చా 14 తీసుకోవచ్చా, ఎన్ని ఫీట్ల బాడీ తీసుకుంటే బెటర్ అనేది వీడియో లాస్ట్ వరకు ఉంటుంది. వీడియో లాస్ట్ వరకు చూడి, వీడియో కానీ నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయి. ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా వీడియోలోకి ఫస్ట్ పాయింట్ ఏంటంటే, బెంజు కానీ టాటా కానీ ఏ వెహికల్ అన్నా కానీ 14 తీసుకోవాలి 16 తీసుకోవాలన్నమాట. అంటే ఇప్పుడు 14 తీసుకుంటే మనం 30 టన్నులు 31 టన్ను వరకు అయితే వేసుకోవచ్చు, పాసింగ్ అయిపోద్ది. 16 తీసుకుంటే 36 టన్నులు అయితే వేసుకోవచ్చు. మనం బాడీ బిల్డింగ్ చేయించుకునే దాన్ని బట్టి ఉంటుంది అనమాట. మనం ఎక్కువ వెయిట్గా కొంచెం హెవీగా చేయించేసుకుంటే 35 టన్నుల కంటే ఎక్కువ పాస్ కాదనమాట. నేను తోలే వెహికల్ కూడా అంతే, 35 టన్నుల కంటే ఎక్కువ పాస్ కాదు. ఎక్కువ హెవీగా బాడీ కట్టించేసి కొంచెం లాంగ్ చాసెస్ కట్టించి కొంచెం ఎడల్పు కట్టిస్తే మనకు 1 టన్ను టన్నున్నర పాసింగ్ అయితే తగ్గిపోద్ది అనమాట. ఇప్పుడు మెయిన్ క్వశ్చన్, 14 తీసుకోవాలా 16 తీసుకోవాలా? 16 తీసుకుంటే మెయిన్ అడ్వాంటేజ్ వచ్చేసి 30 టన్నులు ఉంటుంది. ఇంకా 30 టన్నులు తోలుతున్నామంటే మనము ఆఫీస్ వాడికి కమిషన్ ఇవ్వాలి, డ్రైవర్కు కమిషన్ ఇవ్వాలి, ఇంకా మనకు టైర్లు త్వరగా అరిగిపోతాయి, ఇవన్నీ ఉంటాయి అన్నమాట. 16 అంటే ఊరికే కాదు, 16 అని. 14 తీసుకుంటే మనకు డిసడ్వాంటేజ్ ఏంటంటే పాసింగ్ తగ్గిపోద్ది. మనకు 31 టన్నులే కదా వేసుకునేది, దానికి దీనికి వచ్చేసి 5 టన్నుల డిఫరెన్స్ అయితే ఉంటుంది అనమాట. ఇప్పుడు సపోజ్ ఎగ్జాంపుల్ ఒకటి చెప్తున్నాను చూడండి. సో ఫ్రెండ్స్, మనం 14 తీసుకుంటే ఏమంటే మొత్తం వచ్చేసి 31 టన్నులు కదా పాసింగ్. 31 టన్నులు ఇంటూ సపోజ్ మనకు రాజమండ్రి నుంచి కేరళకు వచ్చేసి 3500 పర్ టన్ను అనుకోండి, 1,8500 అవుతుంది. అలాగే మనకు 16 చూసుకున్నట్లయితే 36 టన్నులు ఇంటూ 3500 పర్ టన్ను మనకు 1,26,000 అవుతుంది అనమాట. మైనస్ 1,08,500 వేస్తే మనకు 17,500 ఎక్స్ట్రా కిరాయి అయితే వస్తుంది 16కు. ఇంకా 17,500 ఎక్స్ట్రా కిరాయి వస్తుంది కదా అనుకుంటే సరిపోదన్నమాట. దాంట్లోనే అన్లోడింగ్ ఉంటుంది, లోడింగ్ ఉంటుంది, ఇంకా ఆఫీస్ కమిషన్ ఉంటుంది, ఇవన్నీ ఉంటాయి అన్నమాట. మరి డ్రైవర్ కమిషను ఇవన్నీ తీసేసినా మనకు ఆల్మోస్ట్ ఒక 10,000 అయితే ఎక్కువ ఎక్స్ట్రా వస్తుంది అనమాట. ఏది 14కు 16కు మనం ఇక్కడ నుంచి కేరళకి వెళ్తే, రాజమండ్రి నుంచి కేరళకి వెళ్తే మనకు 10,000 ఎక్స్ట్రా అయితే వచ్చే అవకాశం అయితే ఉంటుంది. అంతకు మించి అయితే ఎక్స్ట్రా అయితే రాదు. మనం ఇంకా మళ్ళీ 16 మైలేజ్ తక్కువ వస్తుంది, 14 కొంచెం మైలేజ్ ఎక్కువ వస్తుంది. ఇప్పుడు 16 ఎలా వస్తుంది అంటే 3.1 వస్తుంది, 14 ఎలా వస్తుంది అంటే 3.2 3.3 అలా అయితే వస్తుంది అనమాట. అది 14కు 16 మొత్తం యావరేజ్ వేసుకుంటే మొత్తం మీద టోటల్గా వెళ్ళి రావడానికి మొత్తం ఇప్పుడు సపోజు 16 టైర్కు 40,000 మిగిలితే కేరళకి వెళ్ళి వస్తే 14 టైర్కు 35,000 నుంచి 32,000 7,000 డిఫరెన్స్ ఉంటుంది అనమాట. అంతే, అంతకు మించి ఎక్కువ డిఫరెన్స్ అయితే ఉండదు 16కు 14కు. 16 తీసుకోవడం వల్ల అడ్వాంటేజ్ ఏంటంటే మనకు టన్నేజ్ అయితే ఎక్కువ వేసుకోవచ్చు, 14 తీసుకుంటే టన్నేజ్ అయితే తగ్గిద్ది అనమాట. అంతే అనమాట రీజను. 14 తీసుకుంటే కొంచెం వెయిట్ తక్కువ ఉండిద్ది కాబట్టి టైర్లు అయితే మైలేజ్ ఎక్కువ వచ్చే అవకాశం అయితే ఉంటుంది అనమాట. టైర్లు లైఫ్ అయితే ఎక్కువ వస్తాయి. 16 తీసుకున్నట్లయితే 36 టన్నులు కదా,
మనకు కొంచెం హెవీ వెయిట్ వల్ల 5 టన్నులు పెరుగుద్ది కదా! ఎంత లేదన్నా 5 టన్నులు పెరుగుద్ది. దానివల్ల మనకు టైర్లు అయితే లైఫ్ అయితే తగ్గిపోయే అవకాశం అయితే ఉంటదన్నమాట. ఇంకా వచ్చేసి 14కు 16కు సేమ్ టోల్ గేట్లు ఉంటాయి. ఇంకా మనకు ట్యాక్స్ వచ్చేసి 3 నెలల ట్యాక్స్, క్వార్టర్ ట్యాక్స్ ఉంటుంది కదా! క్వార్టర్ ట్యాక్స్‌కు ఒక 2000 ఎక్స్ట్రా అయితే ఉంటదన్నమాట. 14కు 16కు 2000 అయితే డిఫరెన్స్ ఉంటది. ఇంకా ఇన్సూరెన్స్ ఆల్మోస్ట్ ఒక 5000 అట్లా ఇట్లా ఉంటది. అంతేగాని ఇక పెద్ద వేరియేషన్ అయితే ఏమి ఉండదన్నమాట. బ్రేక్‌లో గాని ఒక 2000 ఎక్స్ట్రా అయితే ఉండొచ్చు. అంతకు మించి అయితే ఎక్కువ డిఫరెన్స్ అయితే ఉండదు. మొత్తం ఓవరాల్‌గా చూసుకున్నట్లయితే ఇప్పుడున్న మార్కెట్‌కు 14 బెస్టా, 16 బెస్టా అంటే నన్ను అడిగితే 14 బెస్ట్ అంటాను నేనైతే. ఎందుకంటే టన్నేజ్ తక్కువ వేసుకున్నా గాని టైర్లు లైఫ్ వస్తాయి. బండి మైలేజ్ బాగా వచ్చిద్ది. లోడింగ్ కూడా ఎక్కడికెళ్ళినా గాని మనం 31 టన్ను కాబట్టి 14 అయితే బెస్ట్ మార్కెట్ ఉందని చెప్పుకోవచ్చు. 12కు 14కు మంచి మార్కెట్ అయితే ఉంటది. 16కు కొంచెం లోడ్ దొరకడం కొంచెం లేట్ అవ్వచ్చు. కానీ ఇప్పుడు 14కు 12కు మంచి మార్కెట్ అయితే ఉంటది. 14 అయితే మనం 12 టైర్ లోడ్ వేసుకున్నా వచ్చినా కూడా మనకు వర్కౌట్ అయిద్దనమాట. ఆ విషయంలో మనకు 14 బెస్ట్ అనమాట ఇప్పుడు చూసుకున్నట్లయితే. ఇంకా మనకు 14లో కూడా కొన్ని వేరియేషన్స్ అయితే ఉన్నాయన్నమాట. 14లో మనకు 28 ఫీట్ తీసుకోవచ్చు. అలాగే 30 ఫీటు, అలాగే 32 ఫీటు. మన ఇష్టం అనమాట అది. మనం ఆల్మోస్ట్ ఇప్పుడు చాలామంది ఏం చేస్తున్నారంటే 28 ఫీట్ తీసుకొని 32 ఫీట్ వరకు 30 ఫీటు అట్లయితే పెంచుకుంటున్నారనమాట బాడీ. అట్లా పెంచుకుంటే డమ్మీ టైర్లు అయితే రావన్నమాట. లైఫ్ అయితే రావు. 28 ఫీట్ కరెక్ట్ అనమాట నన్ను అడిగితే. 28 ఫీట్ అనేది కరెక్ట్‌గా ఉంటుంది బాడీ. ఎటువంటి టైర్లు అరిగిపోవడం గానీ, ఇంకా అప్ అండ్ డౌన్ అరగడం గానీ అటువంటి ప్రాబ్లమ్స్ అయితే ఏమి ఉండవన్నమాట. 28 ఫీట్ అయితే పర్ఫెక్ట్ అయితే ఉంటది. 28 ఫీట్ చాలు 14 టైర్‌కైనా, 16 టైర్‌కైనా గానీ మనకు కొంచెం హైట్‌లోళ్ళు వస్తే కొంచెం హైట్ వచ్చిద్ది గానీ, మనకు 28 ఫీట్ అయితే పర్ఫెక్ట్ అనమాట. ఏ వెహికల్‌కైనా 16 టైర్‌కైనా, 14 టైర్‌కైనా 28 ఫీట్ అయితే పర్ఫెక్ట్‌గా అయితే ఉంటది. చాలా బాగా వర్కౌట్ అయిద్ది. సో గైస్ నేను తోలే 16 టైర్ బెంజ్ వచ్చేసి అది 30 ఫీట్ వల్ల కొంచెం టైర్లు అయితే బ్యాక్ సైడ్ డమ్మీ టైర్లు అయితే అసలు రాలేదన్నమాట. మొత్తానికి మొత్తం లోపల పక్క బయట పక్క ఎటువంటి అడ్డదిడ్డంగా అరిగిపోయాయి అనమాట. ఎందుకు అరిగిపోయాయి అంటే లాంగ్ చాసిస్, అదొక డిసడ్వాంటేజ్ అనమాట. లాంగ్ చాసిస్ ఉండడం వల్ల వెనకాల లోడ్ పడినప్పుడు కొంచెం బ్యాక్ సైడ్ టైర్లకు ఎక్కువ ప్రెజర్ ఉండిద్ది అనమాట. అందుకోసమని అడ్డదిడ్డంగా అయితే అరిగిపోయాయి అనమాట. అదే అనమాట నేను ఎక్స్పీరియన్స్ అయింది. లాంగ్ చాసిస్ తీసుకుంటే అట్లా ప్రాబ్లమ్స్ అయితే వస్తాయన్నమాట. బ్యాక్ సైడ్ డమ్మీ టైర్లు అయితే అసలు రావు. ఇదనమాట ఒక మైనస్ చూసుకున్నట్లయితే. ఇది ఫ్రెండ్స్ ఇంకా నాకు తెలిసినంత వరకు చెప్పాను. 14కు 16కు ఏది బెస్ట్, ఏది మంచి మార్కెట్ ఉంటుంది. అదే కాకోకుండా మీకు ఎక్కువ లాభం ఏది ఉంటుంది అని నన్ను అడిగితే 14 అయితే బెస్ట్ అంటాను. ఇప్పుడున్న మార్కెట్కు, ఇప్పుడున్న లోడింగ్స్కు దాన్ని బట్టి అయితే 14 అయితే బెస్ట్. ఇప్పుడు 16 అయితే కొంచెం ఒక 2-3 ఇయర్స్ తర్వాత 16 కూడా బాగా నడిచే అవకాశం అయితే ఉంది. ఇప్పుడు చూసుకున్నట్లయితే 14 అయితే బెస్ట్ అని అయితే నేను చెప్తాను. ఇంతే ఫ్రెండ్స్, ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి. మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈరోజు డేట్ వచ్చేసి నేను రికార్డ్ చేసింది 17వ తేదీ అనమాట. ఇది వచ్చేసి 18వ తేదీ వీడియో అయితే వస్తుంది. ఇన్స్టాగ్రామ్లో ఫాలో కండి. ఇంకా చెప్పదలసిన విషయం ఏంటంటే మన ఛానల్ 31K సబ్స్క్రైబర్స్కి అయితే రీచ్ అయింది. అందరికీ చాలా చాలా థ్యాంక్స్ అందరికీ. దీని సందర్భంగా మన సిఎస్ఆర్ ట్రక్ వ్లాగ్స్ 2.0 అనే ఛానల్ కూడా స్టార్ట్ చేసినాం అనమాట. దానికి 350 మంది సబ్స్క్రైబర్స్ అయితే వచ్చినారు. అందరికీ చాలా చాలా థ్యాంక్స్. ఒక కమ్యూనిటీ పోస్ట్ పెట్టగానే మంచి రెస్పాన్స్ అయితే వచ్చింది. దాంట్లో కూడా వీడియోస్ అయితే వస్తాయి. దాంట్లో ఎటువంటి వీడియోస్ వస్తాయంటే కొంచెం ఆటోమొబైల్ కంటెంట్ రిలేటెడ్గా దాంట్లో వీడియోస్ అయితే వస్తాయి. వారానికి 1 లేదా 2 వీడియోస్ అయితే తప్పకుండా పోస్ట్ చేయడానికి అయితే ట్రై చేస్తాను. ఆ ఛానల్ కూడా కింద డిస్క్రిప్షన్లో అయితే లింక్ ఇస్తాను. ఒకసారి వెళ్ళి అక్కడ కూడా సబ్స్క్రైబ్ చేసుకోకుంటే ప్లీజ్ అందరూ తప్పకుండా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఇంకా మనం నెక్స్ట్ వీడియోలో అయితే కలుసుకుందాం. అందరికీ టాటా బాయ్.